హరే కృష్ణ. జగద్గురువైన ఆది శంకరాచార్యులు వారు తపస్సు చేసుకున్న ప్రదేశం శ్రీశైలం. ఇలా ముందుకు అయితే వెళ్ళాలన్నమాట. ఇలా ముందుకు వెళ్తుంటే స్టెప్స్ అనేది వస్తాయి, అవి దిగుకుంటూ చిన్నగా వెళ్ళాలి. ఇక్కడ కోతులు, కొండమూచులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే బ్యాగులు అయినా, సంచులైనా, కవర్లైనా ఏదైనా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటి చేతికి ఇంకా దొరికితే ఇంకా తిరిగి మన దగ్గరికి అయితే రాదు. చూడండి ఎలా కనిపిస్తుందో, పచ్చటి అడవులు అనమాట. ఇది ఒక పెద్ద లోయ అనమాట. ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. స్టెప్స్ దిగినప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ పక్కనంతా షాప్స్. చూడండి ఎంత పెద్ద లోయనో. ఇలా చిన్నగా కిందకి దిగుతూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ పక్కన షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వనమూలికలు అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. ఇలా చిన్నగా వెళ్తూ ఉండాలి. చూడండి ఎంత పెద్ద అడవు. ఇక్కడ నాకంటే మా మమ్మీ తొందరగా స్పీడ్గా అయితే వెళ్తుంది. ఇక్కడైతే ఫోటోలు, సెల్ఫీలు తెగ దిగుతున్నారు. మా మమ్మీ అయితే మా కన్నయ్యని తీసుకొని అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది కిందకి. తీరా మా అన్నయ్య అయితే తీసుకున్నాడు మా కన్నయ్యని. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ స్టెప్స్ ఇలా చిన్నగా దిగుకుంటూ కిందకి వెళ్ళాలన్నమాట. పక్కనైతే చిత్తూరు మామిడికాయలు తెగ అమ్మేస్తున్నారు కోసి. ఇలా టర్నింగ్ తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళాలి చిన్నగా మెట్లు దిగుకుంటూ. ఇక్కడ పొరపాటున స్లిప్ అయితే ఇంకంతే సంగతులు. పక్కన అన్ని షాప్సే ఉంటాయి. కిందకి దిగేంత వరకు అన్ని షాపులే ఉంటాయి. ఇలా చిన్నగా కిందకి దిగుతూ వెళ్ళాలి. ఇక్కడ ఏదో కోసి అమ్ముతున్నారు. దీని కాస్ట్ 10 రూపాయలు. ఈ ప్లేస్ పేరే పాలధార పంచదార. ఈ ఒక పక్కన రావి చెట్టు కనిపిస్తుంది. దాని పక్కనే ఆది శంకరాచార్యులు వారు తపస్సు చేసుకున్నారు. ఇక్కడ గుడి అయితే కట్టారు. జగద్గురువైన ఆది శంకరాచార్యులు వారు ఈ ప్లేస్లోనే తపస్సు చేసుకున్నారు. శారదాపీఠం. ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు నో అలౌ అనేది రాశారు. పక్కనే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. కొండ మధ్యలో నుంచి అయితే వస్తుందన్నమాట. ఒక పక్కన ఒక ఎంటీ గుడి అయితే ఉంది, పేరైతే తెలీదు. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, ఫలధార పంచదార అని. ఇక్కడ మా మమ్మీ వాటర్ అయితే తాగడానికి అయితే వెళ్తుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారు అయితే విగ్రహం అయితే ఉంది. వాటర్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. శ్రీశైలాన్ని దర్శించుకొని ఒక్కసారైనా ఈ పాలధార పంచదారకైతే రండి. చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లోయ ఉందో. పెద్ద పెద్ద చెట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీకృష్ణ.